అందరికీ నమస్కారం. ఈ రోజు నా కొత్త టీవీని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అన్నమాట. సో ఏ టీవీ ఫైనల్ గా మీ అందరికీ చూపించాను. టీవీ కొన్నది కానీ టీవీ ఏంటి అసలు మన ఇంట్లో ఎక్కడ ఫిక్స్ చేద్దాం అనుకున్నాం కదా. యాక్చువల్గా ఇక్కడ ఫిక్స్ చేద్దాం, అక్కడ ఫిక్స్ చేద్దాం. సో వచ్చిన తర్వాత నుంచి అదే డిస్కషన్ జరుగుతుంది. సో అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ పెట్టించుకుంటాను ఎందుకంటే ఇన్స్టాలేషన్ వల్ల ఇంకా రాలేదు. సో అందుకనే వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ హడావిడిలో అన్బాక్సింగ్ అవ్వదు కాబట్టి ఇప్పుడే చేసేసుకుంటున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చేసేసుకుంటున్నాను. వచ్చేసాడు. హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ అయాన్ ఖాన్. సో ఇప్పుడు మనం ఎందుకు ఓపెన్ చేస్తున్నాం మనకు కూడా తెలియదు. ఇన్స్టాలేషన్ వచ్చిన వాళ్ళ వరకు వాడికి ఆగట్లేదు. సరే చూద్దాం. ఇక్కడ స్పేస్ కూడా లేదు పెట్టడానికి. ఇలాగే పెట్టింది కదా, అలా కూడా పెట్టి ఓపెన్ చేసి పెడదామని చెప్పేసి అయిపోయింది. పగిపోద్ది. చేసుకోవడానికి స్పేస్ ఇవన్నీ ఇచ్చారు అనమాట. అండ్ మాన్యువల్ బయట చూపేది ఎలా ఉంది చూపి రిమోట్ చూద్దాం ఎలా ఉంది. సో రిమోట్ వచ్చేసి మనకి స్మార్ట్ రిమోట్ అన్నారు. ఎలా అయినా చేసుకోవచ్చు. సో మా దగ్గర ఆల్రెడీ ఎన్డీటీవీలో 3Dలో దాంట్లో అలానే ఉంది. సో తెలుసు. బట్ ఇప్పుడు ఈ టీవీ బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఈ టీవీ ఉన్న టీవీకి అయితే స్మార్ట్ రిమోట్ లేదు. సో ఈ టీవీకి ఇచ్చారు మనకి. ఇది స్టాండ్. సో ఇదే పెట్టాలి నేను ఇప్పుడు అనుకుంటున్నాను. టీవీ ఏమైనా అవ్వాలి అప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేయలేదు. ఎలా తీయాలి ఇప్పుడు? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇలా తీయకూడదు బ్రో. ఎలా తీస్తారండి? కింద ఇట్లా చేసి కింద సీల్ తీసి పైన నుంచి డబ్బా తీసేస్తే వచ్చేస్తారు. ఉల్టా తిప్పకూడదు. ఎట్లాంటి ఉల్టా తిప్పకూడదు కాదు, తిప్పొద్దు. ఇట్లా పట్టుకొని కింద సీల్ తీశారు. సీల్ తీసి దీన్ని పట్టుకొని ఇట్లా లేదు. సరే సరే నేను వస్తున్నా. కెమెరాకి అడ్డంగా ఉండదు. అడ్డంగా ఉంటాను అంటే ఇప్పుడు నేను సరే అట్లనే చేయాలి బ్రో. స్లీప్ జరగండి. టీవీని పక్క పెట్టేస్తున్నారు యాందిరయ్యా యాన్ చేస్తున్నా బ్రో. అది తీయాలి బ్రో. అదే తీస్తున్నాం. అరే కాదు బ్రో, అది ఇది వచ్చేస్తది. అదే కదా చెప్తున్నా. లేదు తీయాల్సిన వచ్చేస్తుంది. అరే ఏంట్రా బాబు మీరు. పట్టుకోవడానికి ప్లేస్ ఇవ్వరా? ఎట్లా పెట్టుకోవాలి మనిషి? పక్కన ఇక్కడ ఇట్లా ఒక చేతి సపోర్ట్ లేదంటావా? హలో టీవీ పీపుల్, మీరు ఎవరైనా టీవీ తయారు చేస్తున్నారంటే ఇప్పుడు టీవీని ఎత్తుకోవాలంటే ఈజీగా ఏదైనా ఇక్కడ సపోర్ట్ ఇస్తే ఫోటోల్ లాగా పట్టుకోవచ్చు కదా బ్రో. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఇక్కడ పెడదాం. ఇక్కడ ఒకటి చూద్దాం, ఇక్కడ ఒకటి దీంట్లో మిర్రర్ లాగా ఈ టీవీలో చూసి ఇక్కడ కూర్చొని చూద్దాం. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. సో ఇది చాలా హెవీగా ఉంది. పట్టుకో. భయం వేస్తుంది నాకైతే. నాకు భయం అవుతుందిరా. భయం వేస్తున్నాడు మరి తీయడం ఎందుకు? చెప్పిన వాళ్ళు ఉండాలి, తీయడం కూడా ఉండాలి. తీయొచ్చు రావాలి వచ్చిన తర్వాత అంటే ఇంత పెద్ద ఉంది. నో యూస్. వాడు విండండి.
పెద్ద మనిషి, ఓ పెద్ద మనిషి, ఇట్లా ఇట్లా. ఇది కాదు స్క్రూ, ఇది కాదు. అదే అదే ఇంకా కష్టమైతుంది. దీని మీద వెయిట్ పడకూడదు, చక్కగా పెట్టాలి మనం. ఇక్కడ ఇక్కడ పట్టుకోవాలి. ఆహా ఇదిగో ఇక్కడ మధ్యలో నుంచి పట్టుకొని స్ట్రైట్ చేసి చక్కగా నిల్చోబెట్టాలి. దీని మీద వెయిట్ పడద్దు. లేదు నేను ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తాను, మీరు కింద పట్టుకుంది ఇట్లా లేపుతా. వచ్చిండా సైంటిస్ట్? ఇక్కడికి వస్తే నా అచ్చని నుంచి ఎత్తుతా. అట్లా కోణాలు అట్లా పట్టుకోకు, ఎత్తాలి మొత్తం ఎత్తాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫైనల్ గా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అమ్మా బాబోయ్ ఫిక్సింగ్ అయిపోయింది. ఇదిగో ఇక్కడ డస్ట్ ఇక్కడ నువ్వు పట్టుకో, ఇక్కడ నేను పట్టుకో. వచ్చింది 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 లోడ్ అవుతుంది. వచ్చింది వచ్చింది. ఇంత టైం తీసుకుంటారా? తీసుకుంటది. అండి ఓ కండు కండు కండి క్యాండీ మా ఇంటికి సెక్యూరిటీ గార్డ్ అన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఈ సెక్యూరిటీ గార్డ్ని చూడండి ఏం చేస్తున్నాడు. ఇది సెక్యూరిటీ డాగ్ అంట, అది సెక్యూరిటీ క్యాట్ అంట. వాడుకున్న ధైర్యం ఈడ ఏం చేస్తున్నాడు అసలు, ఈడేం చేయాలి, ఈడేం చేస్తున్నాడు. ఆడుతూ పాడుతూ వాడు ఆడుతున్నాడు, అంత పెద్ద జర్మన్ షెపర్డ్ డాగ్ అయి వాడు పాడుతున్నాడు. ఇది ఒక చిన్న పిల్లి అయి సెక్యూరిటీ పని చేస్తుంది. ఎవరున్నారు ఏం చేస్తున్నారు అని అన్ని చూస్తూ ఉంటారు. డైరెక్ట్ చేసేస్తున్నా. वो पूरा निकालना करते हो వాల్ మౌంట్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే లేవు. సో ఈ టీవీలో మా ప్లాన్ ఏంటంటే ఓన్లీ నెట్ఫ్లిక్స్, మూవీస్, గేమ్ ఇవన్నీ ఆడదామని చెప్పి ప్లాన్తో ఇటు పక్క పెట్టించాము. ఆ హాల్లో ఉన్న టీవీ ఎలాగైనా రెగ్యులర్ యూజ్ చేసుకొచ్చాము. మమ్మీ వాళ్ళు సీరియల్ ఎవ్రీడే సీరియల్ చూడాలంటే ఇది కొంచెం స్మార్ట్ రిమోట్ కదా, ప్రతిసారి మాకు పిలిచి ఆన్ చేయి అంటారు. అందుకని సేఫ్ సైడ్గా ఇక్కడ పెట్టించాము. చోటు ఏదో పెద్ద కష్టపడతాము క్లీన్ చేద్దామని చెప్పి క్లాత్ తీసుకొచ్చి క్లీన్ చేస్తాం. మరి ఇదే వస్తుంది నాకైతే. ఇది PS3 కనెక్ట్ చేస్తాను. టీవీకి కనెక్ట్ చేయాలి. ఓకే ఏది పెట్టాం ఇప్పుడు తీసుకోవాలి, తీసుకున్నప్పుడు తీసుకుందాం అంతే. ఏ బ్రో చూసి బ్రో తినేసి పోదాం మనం. ఇప్పుడు జేబీఎల్ వద్దు బ్రో, చాలా పనులు ఉన్నాయి. తీసుకుంటే అయిపోతుంది బ్రో. వద్దు బ్రో. వావ్ మరి ఇది ఎట్లా వింటావు? టీవీ స్పీకర్ అంత లేదు సౌండ్. ఇక్కడ టీవీ చూడొచ్చు. ఇక్కడ చూడండి మా పిల్లలు అంతే వస్తుంది. అసలు ఇంకా హ్యాపీ ఎంతో పడుకుంటుంది. హ్యాపీకి ఏం సంబంధం లేదు. సో ఫైనల్లీ టీవీ ఫిక్స్ అయిపోయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.